పొట్టిది ఇంత పని చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అయినా అస్థికలు దొరికాయి కాబట్టి నేను బ్రతికిపోయాను. లేదంటే నేనే అస్థికలు తీశానని మిస్ అమ్మ ఎక్కడ ఇంట్లో గొడవ చేస్తుందని చాలా భయపడ్డాను గోరా. అస్థికలు కనపడకుండా పోయాయన్న భయంలో నిన్ను 4 మాటలన్నాను. మనసులో పెట్టుకోక గోరా. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ భాగమతికి నువ్వే అరుంధతిని హత్య చేశావని తెలుసుంటుందా అని. ఎప్పుడూ నాతో తెలుసన్నట్టే మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఆ అరుంధతినే చెప్పేసి ఉంటుంది. దొంగమొహంది. ప్రాణ స్నేహితురాలోనే అంటూనే అమర్తో దానికి పెళ్ళయ్యేలా చేసింది. ఆ రోజు అది ఏమి చేయకుండా ఉండుంటే ఈ పాటికి నేను అమర్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టేసేవాళ్ళం. నాకు ఈ కష్టాలుండేవే కాదు. అది కాని బ్రతికుంటే ఈసారి నా చేతులతోనే దాన్ని చంపేసేదాన్ని. నా బాధ నీకు నవ్వుగా ఉందా ఘోరా? నీ బాధని చూసి నవ్వడం లేదు మనోహరి, నీ పిచ్చితనాన్ని చూసి నవ్వుతున్నాను. కొన్ని నెలలు ఆత్మను చూసిన నాకే అరుంధతి మంచితనం అర్థమైంది. నీకర్థం కాలేదా? అరుంధతి నీ మీద పగ తీర్చుకోవడం ఎంతసేపు? భాగమతి దగ్గరికెళ్ళి నిజం చెప్పే అంతసేపు, తనకి స్పర్శ వచ్చినప్పుడు అమరేంద్రకి నిజాన్ని తెలియచేసే అంతసేపు. కానీ అరుంధతి ఆ పని చెయ్యలేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చెయ్యలేదు. ఎందుకంటే ఆ అరుంధతికి పగ కంటే, పంతం కంటే, నీ పతనం కంటే తన కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇవన్నీ వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టడం కావాలి. అంటే అది భిక్షేస్తే నేను ఆ ఇంట్లో ఉంటున్నానా? నువ్వు అరిచి గీ పెట్టినా అదే నిజం మనోహరే. స్నేహానికి ఒకవైపు నువ్వుంటే రెండో వైపు ఆ అరుంధతి ఉంది. ప్రతి దాంట్లో అరుంధతి తప్పులు నువ్వు వెతికితే నీ తప్పుల్లో కూడా మంచిని వెతికింది ఆ అరుంధతి. మీ ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీకు ఇదంతా చెప్తుంది ఎందుకంటే పౌర్ణమి నాడు ఆత్మకి శక్తులు రాగానే మరల ఏమైనది బాలిక? ఎప్పుడు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకొని మీరు ఇప్పుడెందుకు మీ అంతటా మీరే ఆఫర్ చేస్తున్నారు? ఎక్కడో కొడుతుంది గుప్తా గారు. మీలో ఇంత మంచితనం ఉందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అది కాదు బాలిక, నేను వచ్చేశాడు. రావడం కాదు గుప్తా గారు, కోపంగా వస్తున్నారు. ఏ మనిషిని ఎప్పుడూ ఇలా చూడలేదు. పదండి పదండి, ఏమవుతుందో చూద్దాం. ఆగుమ బాలిక, అది వారి కుటుంబ సమస్య, మనకు ఎందులకు? నీకు మేఘములను చూపించదను, పద వెళ్ళదము. అది ఎవరో కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? నా కుటుంబం కూడా మీకు అవసరం లేదేమో. నా కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నాకు అవసరం. బాలిక, ఈ బాలికకు మేఘమును చూపించు లోపు నాకు మబ్బు పట్టేలా ఉన్నది. బాలిక, ఆ రోజు నా కూతురు ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నా కూతురికి సంబంధించిన గుర్తు దొరికినా నాకు ఇవ్వకుండా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాచారు. అది నా కంటపడే వరకు ఆ విషయం నా దగ్గర ప్రస్తావించడం కూడా లేదు తెలుసా? ఆ రోజు కూడా అల్లుడు గారు చెప్పింది నిజమని నమ్మి గుండె నిండా భారంతో పశ్చాత్తాపంతో ఇక్కడి నుంచి వెళ్ళానమ్మా. కానీ నిజం తెలిసిన వాళ్లే అల్లుడు గారి కోసం నిజం కాస్తున్నారని తెలిసి ఇంకా నేను మౌనంగా ఉండలేనమ్మా. ఇవాళ నా కూతురు గురించి నాకు తెలియాలి. పిలవండి అల్లుడు గారిని.
అమ్మో, ఇప్పుడు కానీ అమరిస్తే నిజం మొత్తం అందరి ముందు బయటపడిపోతుంది. అదే కనుక జరిగితే ఇక చస్తే అమర్ని, ఇంటిని, పిల్లల్ని వదిలి వెళ్ళదు. అల్లుడు గారు, అల్లుడు గారు, కిందకి రండి. ఏంటండి ఆ? ఇందాకటి నుంచి చూస్తున్నాను మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమర్కి మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా ఎవరో చెప్పిన విషయాన్ని పట్టుకొచ్చి ఇలా నట్టింట్లో పంచాయతీ పెడతారా? అయినా ఎప్పుడో మీరు మీ కూతుర్ని పోగొట్టుకుని ఇప్పుడు మా ఇంటికి వచ్చి అరిస్తే ఎలా? అయినా పుట్టగానే అందరినీ దూరం చేసుకున్న అంతటి గొప్ప జాతకురాలి గురించి ఇంకా దాచడం కూడానా? మనోహరి, ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడినా చంపేస్తాను. అయినా నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కన్న ప్రేమ గురించి తెలియాలంటే నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డ నీ దగ్గర నుంచి తప్పిపోయింటే తెలుసుండేది.